మనకు లాంగ్ ఆన్సర్లో 5 థీరమ్స్ ఇవ్వకపోతే ఒక ప్రాబ్లం ఇస్తాడండి. అంటే ప్రాబ్లం ముందు మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి అండి. ఇఫ్ ఏ ఇస్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటారు అండ్ బి ఇస్ ద డొమైన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అండి. దాన్ని ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అండి. అంటే మనకి రెండు ప్లస్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ లో కామన్ డొమైన్ అండి. కామన్ డొమైన్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి, దీన్ని ఏమంటారంటే కామన్ డొమైన్ అండి. కామన్ డొమైన్ అంటే రెండు ప్లస్ కానీ మైనస్ కానీ, అంటే ప్లస్ ఆర్ మైనస్ అన్నాడు కాబట్టి ఒకటి ప్లస్ కానీ మైనస్ కానీ ఇస్తే మనం ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి కామన్ డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలండి. అలాగే ఎఫ్ ఇంటూ జీ కూడా అంతే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అండి, అంటే కామన్ డొమైన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ కూడా మనకి కామన్ డొమైన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగే కే ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కే ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. అంటే కే కాన్స్టెంట్ కాబట్టి కే ఈజ్ ఏ కాన్స్టెంట్ అండి. ఇక్కడ అంటే ఓన్లీ మనం దేనికి రాస్తామంటే ఎక్స్ అనేది వేరియబుల్ ఎక్స్కి మాత్రమే రాస్తాం, ఎఫ్కి మాత్రమే రాస్తాం. అలాగే మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి మనం ఎలా తీసుకుంటాం అంటే మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాం. అలాగే ఇక్కడ డొమైన్ రాయమంటే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మాత్రమే తీసుకోవాలి. రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండి. అలాగే ఎఫ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ అని రాయాలి. ఎక్స్ బిలాంగ్స్ టు దేంట్లోదంటే ఏలోది. కాబట్టి మనం ఇక్కడ మనం ఎస్ఏలో మనకి ఇవి అడుగుతాడండి. అంటే ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ ఇంటూ జీ, ఎఫ్ బై జీ, ఈ రూట్ ఎఫ్ ఇవి అడుగుతాడు. కాబట్టి మనకి ఈ మూడింటికి మాత్రం కామన్ డొమైన్ తీసుకుని మిగతా వీటికి మాత్రం డొమైన్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ డొమైన్ ఇది కాన్సెప్ట్ నుంచి మనం ఎస్ఎల్ చేద్దామండి. మనకి థీరమ్స్ 5 మనం చెప్పుకున్నామండి. అంటే థీరమ్స్ ఇవ్వకపోతే మనకి ప్రాబ్లం ఇస్తాడు. ముందు కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదండి. అంటే రెండు ఫంక్షన్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలాగే జీ ఆఫ్ ఎక్స్ రెండు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అయితే మనకి ఇక్కడ కామన్ డొమైన్ అని చెప్పి మనం చెప్పుకున్నాం ముందు కాన్సెప్ట్లో. మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, అలాగే ప్లస్లు ఇస్తే మనకి అంటే కాన్స్టెంట్ కాకుండా ఓన్లీ ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఇస్తే మాత్రం కామన్ డొమైన్ మనం ఎఫ్ ఇంటూ జీ, ఎఫ్ బై జీ అయితే మనకి కామన్ డొమైన్ మాత్రం ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే మనకి ఇక్కడ సొల్యూషన్ అంటే కామన్ డొమైన్ ఆఫ్ ఎఫ్ అండి. ఎఫ్ అంటే కామన్ డొమైన్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి కామన్ ఇక్కడ డొమైన్ అంటే ఏం రాయాలంటే ఇలాగ ఆర్డర్ పేరు ఇస్తే 5, 4, 5, 6 అండి. అంటే 4, 5, 6. అలాగే కామన్ డొమైన్ ఆఫ్ జీ అండి. జీ అంటే ఇక్కడ మనకి బి కాబట్టి ఇక్కడ కూడా 4, 6, 8 అండి. అంటే మనకి ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, ఎఫ్ ఇంటూ జీ, ఎఫ్ బై జీ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి మనకి ఏ ఇంటర్సెక్షన్ బి చేద్దామండి. అంటే రెండింటిలోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్ అంటే ఇది ఇక్కడ 4, 6 అండి. అంటే వీటికి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, ఎఫ్ ఇంటూ జీ, ఎఫ్ బై జీ అండి. ఇప్పుడు మనం ఒకటి చేద్దాం. ఇక్కడ ఎఫ్ ప్లస్ జీ అండి. అంటే మనకి ఎఫ్ ప్లస్ జీ అంటే మనకి ఇక్కడ ఎలిమెంట్స్ ఏం తీసుకోవాలంటే ఇక్కడ 4, 6 అంటే ఈ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ అంటే మనం కామన్ డొమైన్ అంటే రెండింటిలోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అంటే డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ 4, 6 కాబట్టి అంటే మనకి ఇక్కడ 4 అయితే ఇక్కడ 4కి ఎంత అంటే 5 కాబట్టి ఇక్కడ 4కి -4 కాబట్టి అంటే ఏమవుతుందంటే ఈ ఎలిమెంట్స్ అంటే కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే కలపాలండి. అంటే
5 - 4 అండి. ఇక్కడ డొమైన్లో మనం ఏం చేయకూడదు, ఓన్లీ కోడమైన్లో మాత్రమే యాడ్ చేయాలి. అంటే 4కి చేసామండి, ఆల్రెడీ 6కి చేయాలి. అంటే 6కి ఏమవుతుందంటే -4 అవుతుందండి. ఇక్కడ 6కి 5 అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్, ఈ రెండింటికి మాత్రమే మనం చేయాలి ప్లస్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 4, 1, ఇక్కడ 6, ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. ఇది F + G. అలాగే F - G అంటే మనకి F - G అండి. అంటే 4కి 6కి మాత్రమే చేయాలి. F అంటే ఇక్కడ 5 అండి. ఇక్కడ 4కి ఏమిటంటే -4 కాబట్టి ఇక్కడ -4 అండి. అలాగే ఇక్కడ 6కి చేస్తే 6కి ఎంత అంటే -4, ఇక్కడ 6కి 5 కాబట్టి -5 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుంది, మనం మైనస్ చేస్తున్నాం అండి కాబట్టి 4, ఇక్కడ 9 అవుతుంది. ఇక్కడ 6, -9 అవుతుందండి. ఇది F + G. అలాగే 2F + 4G అండి. అంటే మనం ఫస్ట్ ఎలా చేయాలంటే 2F చేయాలి. 2F అంటే F అండి. Fలో ఉన్న అంటే ఇక్కడ కోడొమైన్కి మాత్రమే 2తో మల్టిప్లై చేయాలండి. డొమైన్లో మనం ఎలిమెంట్స్ ఏమి ముట్టుకోకూడదు. కాబట్టి ఇక్కడ 4 × 4, 2తో మల్టిప్లై చేయాలి. అంటే 10 అవుతుందండి ఇక్కడ. అలాగే 5, 12, ఇక్కడ 6, -8 అండి. ఇదేమో 2F. అంటే 4G కూడా చేద్దాం. 4G అంటే ఇక్కడ 4, -16 అండి. అలాగే 6, ఇక్కడ 20 అండి. ఇక్కడ 8, 20 అండి. ఇది 4G. అంటే మనకి 2F + 4G అడిగాడు. అంటే మనం ప్లస్ చేస్తే రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే చేయాలి అండి. అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ మనకి 4, 6 మాత్రమే. ఇక్కడ కామన్గా ఉన్న మాత్రం 4, 6 కాబట్టి మనకి 4కి ఎంత అంటే 10 అండి. ఇక్కడ డొమైన్ సేమ్ కాబట్టి ఇక్కడ -16 చేయాలి. అలాగే యాడ్ చేస్తామండి అంతే. ఇక్కడ 6కి -8 కాబట్టి ఇక్కడ 6కి ఎంత అవుతుందంటే 20 యాడ్ చేయాలి. కాబట్టి యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 4, -6 అండి. ఇక్కడేమో 6, 12 అండి. ఇదేమో 2F + 4G అండి. అలాగే 4 అండి. అంటే F + 4 అంటే మనకి K + F(x) అయితే ఓన్లీ మనకి కాన్స్టెంట్గా ఏం చేయమండి. కాకపోతే ఇక్కడ అంటే F అనే దానికి డొమైన్లో కాకుండా కోడొమైన్కి ఏం చేయాలంటే 4 యాడ్ చేయాలి. F + 4 అంటే 4, 5 + 4 అండి. అలాగే 5, 6 + 4 అండి. అలాగే ఇక్కడ 6 - 4 + 4 అండి. ఇది F + 4. అంటే ఇక్కడ 4, 9, ఇక్కడ 5, 10, ఇక్కడ 6, 0 అండి. ఇది F + 4. అలాగే F × G అండి, ఐదోది. F × Gకి కూడా మనం ఏం చేయాలంటే కామన్ డొమైన్లో ఎలిమెంట్స్ రాయాలి. అంటే 4కి 6. అంటే F అంటే 4కి అయితే 4, 5 ఎంత అవుతుందంటే -4 అవుతుందండి. అలాగే ఇక్కడ 6 అంటే 6కి ఏంటంటే -4 × 5 అండి. ఇక్కడ ఇది అంటే ఇక్కడ 4, -20. ఇక్కడ ఏమవుతుందంటే 6, -20 అండి. ఇది F + G. ఇక్కడ 6 నుంచి F/G అంటే మనకి ఇక్కడ 6, ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ 4కి మనకు 4కి తీసుకుందామండి. 4కి ఏమో 4,
4కి ఏంటంటే 5 అండి, 5/-4 అండి. ఇదేమో 6కి ఏమో -4, -4 ఇక్కడ 6 కంటే 5 అండి. ఇది మనకి ఓన్లీ మనకి కోడొమైన్లో ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి, అంటే 4కి 6కి. అలాగే 7th మనకి mod f అండి, అంటే ఇక్కడ ఎఫ్లో ఉన్న కోడొమైన్ ఎలిమెంట్స్కి mod తీసుకోవాలి. అంటే 4,5, ఇక్కడ 5,6, అలాగే 6,4 అండి. ఇది mod f. అంటే మనకి ఇవి 7కి మనకి ఒక్కోదానికి ఒక మార్క్ కాబట్టి 7 మార్క్స్ అండి. ఇది మనకి 7 బిట్స్ కింద ఇస్తాడు. ఇది 7 మార్క్స్ క్వశ్చన్.